అక్కడి నుంచి కొడుదలకు కొత్త క్రమశిక్షణ పాటించాలి విద్యార్థులంతా కూడా. నంద్యాల జిల్లా డిఓ గారు మరి పగిడాలో ఉన్నారు ప్రస్తుతం. వారు అక్కడి నుంచి సందర్శించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అమ్మాయిలు అయిపోయిందండి. నమస్కారం చేసుకున్నది అయిపోయింది. మీరు అయిపోతే అబ్బాయిలు వస్తారు అక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటారు. మిగతా క్లాసులు సార్ చెప్పినాడు కదా, 7th ఒకరు 8th క్లాస్ మొత్తం 8th B ఇది
కింద పడేస్తున్నారు వీడు అందులో చేతులు బాగా ఇట్లా అనియబా బాగా నమస్కారం చేసుకో పట్టుకోయిట్లా జరిపోయి లోకల్ Scout Master. Okay. Alcohol, Bishop. Southern. Bishop. Southern. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మురళీమోహన్ గారికి మిగతా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఇక్కడ తిరగడం
జిల్లా విద్యా సర్వోన్నతాధికారి శ్రీ పి చంద్రశేఖర్ సార్ గారికి మరి ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం అదేవిధంగా విద్యార్థులకు తమ యొక్క ఆశీస్సులు అందించడానికి చేసినటువంటి జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బోధన సిబ్బంది తరఫున సాధారణంగా స్వాగతం సుస్వాగతం వెల్కమ్ యూ సార్ and also our beloved MLA Shri please welcome I request sir honorable please take your respective seats sir. All of you turn this side. అందరికీ నమస్కారం. సో చాలా విలువైనటువంటి సమయం మన డిఓ సార్ గారిది. ప్రతిరోజు కొన్ని గంటల పాటు రాష్ట్ర అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో అనేక విషయాలతో సార్ చాలా బిజీగా ఉంటారు. సో ఈ రోజు కూడా సార్ 10th క్లాస్ పనుల మీద పగిడాల కొన్ని స్కూల్స్ అట్లా విజిట్ చేసుకుంటూ మన రిక్వెస్ట్ మీద సార్ మిమ్మల్ని అడ్రస్ చేయడానికి పిల్లలతో మాట్లాడాలి అంటే సార్ చాలా ఇష్టం. నాకు తెలిసి సార్కు 2 చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి చెట్లు, 2 పిల్లలు. కాబట్టి మీతో మాట్లాడడానికి సార్ వచ్చారు కాబట్టి నేను టైం వేస్ట్ చేయను. మీ అందరి తరఫున పాఠశాల తరఫున డిఓ గారిని నుంచి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభ అలంకరించిన ఎంఈఓ గారు, హెచ్ఎం గారు మరియు మన భారతదేశంలో పూజ అనేది చాలా పవిత్రమైంది. మరి ఏ పని మనం చేసే ముందు కూడా మనం పూజా కార్యక్రమంతో మొదలు పెడతాం. సో మనం ప్రతి విద్యార్థి విద్యా జీవితంలో 10వ తరగతి అనేది చాలా క్రూషియల్, చాలా ఉన్నతమైంది, ముఖ్యమైన తరగతి. ఎందుకు అంటే అది మనకు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తాం. చిన్నప్పటి నుంచి ఎంత చదువుకున్నామో, ఏం చదువుకున్నామో, మనం ఎన్ని మార్కులు వచ్చాయో తెలియదు సరిగ్గా. కానీ 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ రాస్తాం. దాని ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ క్లాస్లో పాస్ అయ్యాం అనేది మన చదువుకు మనకు ఒక గుర్తింపు. ఈ దశలో మనం 10 రోజుల్లో 10వ తరగతి ఎగ్జామ్ రాయబోతున్నాం. మరి ఆ పరీక్షల్లో బాగా రాసి బాగా మార్కులు తెచ్చుకోవాలా అన్న ఉద్దేశంతో మనం సరస్వతి దేవిని పూజిస్తాం. మరి సరస్వతి తల్లి మన మీద ఆమె దయా కటాక్షం ఉంటే అందరం కూడా బాగా సక్సెస్ఫుల్గా పాస్ అవుతాం, మంచి లైఫ్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరస్వతీదేవి దయా దాక్షిణ్యం అనుకుని మేము ఇలా ఉన్నాం. అవునా కదా? బాగా మనం చదువుకోవడంతో పాటు ఆ తల్లి దీవెనలు ఉండడంతో రగలుగా ఉద్యోగం కూడా సాధించగలిగాం. మీరు కూడా సరస్వతీదేవిని నమ్ముకోండి. అట్లాగే మీరు కూడా మనం
తల్లిని నమ్ముకొని చదువుకోకుండా ఉంటే కూడా కుదరదు. చాలా కీలకమైన దశ. ఈ దశలో ఎవరైనా ఫెయిల్ అయిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతారు వాళ్ళు చెప్పండి? మళ్ళీ సప్లిమెంటరీ రాస్తారు. అక్కడ కూడా ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ స్టేజ్లో చాలా అది మనకు షేమ్గా అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? మీరు ఈ అడాలసెన్స్ స్టేజ్లో 10th క్లాస్ అనేది చాలా దాన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. అలా ఏదైనా మనకు ఇబ్బంది కలిగి ఫెయిల్ అయిపోయినాం, పాస్ కాలేకపోయాం అనుకోండి, అప్పుడు డ్రాప్అవుట్స్ అయిపోతాం. ఇంకా చదువు మానేసి ఏదో పనిలో, పొలాల పనిలో, చిన్న చిన్న వ్యాపారాలు, ఏదైనా కుల వృత్తులు ఇలా చేసుకుంటుంటాం. వాటితో ఎప్పుడు కూడా మనిషి ఎదగలేడు. కూలి పని చేసి ఎప్పుడూ మనం అందరితో పాటుగా సుఖ సంతోషాలతో ఉండేది వీలవుతుందా? వీలు కాదు. ఒక చదువు మాత్రమే మన జీవితాలను మారుస్తుంది. జీవితం చాలా ఉన్నత స్థితికి తీసుకోవడానికి సరస్వతీదేవి పూజించి బాగా పరీక్ష రాయాలి, మంచి మార్కులు రావాలి తల్లి అని. ఒకవేళ నేను అక్కడ 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయింటే ఏమైపోయాను? ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇమీడియట్గా. అప్పుడు మాకు ఇన్స్టెంట్ కూడా ఉండేవి కాదు. మీకున్నాయా? అప్పుడు లేదు కదా. మళ్ళీ సెప్టెంబర్లో రాసేవాళ్ళం. ఒక 1 year వేస్ట్ అయిపోతుంది. ఆ 6 నెలలు ఏం చేసేవాళ్ళం? నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి అని రాసిండేవాడిని కాదు. ఏం చేసినవాడిని? అప్పుడు పొలాల్లో పనులు చేసుకుంటూ ఎండకు గాలికి వానికి తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తే దారిలో పొలాల్లో పనులు చేసుకుంటూ కనిపిస్తారు మనుషులు. చూసారా? మీ పేరెంట్స్ కూడా ఉంటారు. మనకు ఉద్యోగము, డబ్బులు, మంచి సమాజంలో ఒక ప్రతిష్ట ఉండాలన్నా, సమాజంలో మనకు ఒక ఉన్నత స్థానం ఉండాలన్నా మనం అన్నిటికీ మూలం చదువే. కాబట్టి ఈ అతి ముఖ్యమైన ఈ దశ మీరు వృధా చేసుకోకండి. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో కూడా మీరు పూర్తిగా చదువు మీదనే దృష్టి పెట్టండి. పూర్తిగా ఇంటికెళ్ళి సెల్ ఫోన్ పట్టుకోవడమో, టీవీ చూడడమో ఇలా ఎవరు చేయకండి. అవునా? ఈ 10 రోజులు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మేము సెల్ ఫోన్ అసలు ముట్టుకోము, టచ్ చేయము అనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఈ 10 రోజులు ఎగ్జామ్ అయిపోయేంత వరకు సెల్ ఫోన్ అసలు చూడము, ముట్టుకోము. అవునా? ఉంటారా? వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు. మీరు అలా చేయగలిగితే చాలు. ఈ 10 రోజులు చేయగలిగితే చాలు. మంచి మార్కులతో పాస్ అవుతారు. మళ్ళీ తర్వాత మీ ఇష్టం. ఇంటర్మీడియట్లో మీరు ఏది ఇంజనీరింగ్ కావాలా, డాక్టర్ కావాలా, లేకపోతే టీచర్ కావాలా అన్న దాన్ని బట్టి ఆ గ్రూప్ తీసుకొని చదువుకోవచ్చు. కాబట్టి ఈ 10 రోజులు చాలా శ్రద్ధగా దృష్టి పెట్టండి. టీచర్స్ కూడా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారము మీరు ఫాలో కండి. అన్నం తింటాం, చదువుకోవడం, ఇంకే 2 పనులు చేయండి. నిద్ర వస్తే నిద్రపోవడం. నిద్ర వచ్చినా కూడా మేల్కొని తూగుతూ చదవకండి. నిద్ర వచ్చింది అనుకోండి, పుస్తకం పక్కన పెట్టేసి పడుకుని నిద్రపోండి. హాయిగా చేసుకొని పూర్తిగా చదువు మీదనే దృష్టి పెట్టి ఇవ్వండి. అందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. గౌరవనీయులు మా ప్రీతమ విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి సార్ గారికి, అట్లాగనే హెడ్ మాస్టర్ గారికి, ఇది సర్పంచ్ నమస్కారాలు. విద్యార్థులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. అన్ని మంచి శకునములు అంటే ఇదేనేమో. యాక్చువల్ గా సరస్వతి పూజకు డిఓ గారు వస్తారని మనం ఊహించలేదు. అనుకోకుండా పగిడాలకు వస్తే వెంటనే మనం డిఓ సార్ గారిని మనం అభ్యర్థించిన వెంటనే రావడానికి ఒప్పుకున్నాడు. సార్ గట్టే క్లాస్ చెప్పండి పిల్లలు. సార్ చెప్పిన విధంగా మీరు ఈ 10 రోజులు ఎవ్వరు కూడా సెల్ ఫోన్ దృష్టికి పోకండి. వేరే వ్యాపకాలు ఏమి లేదు, ఓన్లీ చదువు. ఈ 10 రోజులైనా అందరూ మంచి మార్కులు తెచ్చుకుంటారు. అది ఎక్స్పీరియన్స్ సార్ చెప్పినాడు. సార్ తన జీవితంలో కూడా ఇట్లాగనే పూజ చేసే సరస్వతి మాత ఆశీస్సులతోనే ఇంత స్థాయికి వచ్చాడు. సారు చదువు నమ్ముకున్నాడు కాబట్టి సారు డిఓ సార్ కాగలిగాడు. మీరందరూ కూడా మనకు ఏదైనా ఉందంటే చదువు మాత్రమే. చదువు ఒక్కటే ఏదైనా సాధించగలుగుతాం. చదువు లేకపోతే ఏమీ సాధించలేము. ఎవరు దొంగలించలేరు, ఎవరు ఏం చేయలేరు మనకు. కాబట్టి మీరు బాగా చదవాలి. మన ఈ కొనుగోలు పాఠశాలకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. పిఎంసీ స్కూల్ కింద సెలెక్ట్ అయింది. అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రతి విషయంలో కూడా మన నందికొట్టు నియోజకవర్గంలోనే ఒక రోల్ మోడల్ గా మనం కొనుగోలు పాఠశాలను చూస్తున్నాం సార్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు కూడా సక్రమంగా
ఇంకా చాలా రావాల్సినటువంటి పిఎంసీ స్కూల్ కాకుండా ఇంకా ఏం వచ్చినా ఫస్ట్ కొనేదల స్కూల్కి వచ్చిన తర్వాత మిగతా స్కూల్ అనేటువంటి పరిస్థితి విద్యాశాఖలో ఉంది. మన గౌరవనీయులు డిఓ సార్ గారు కూడా ప్రత్యేక దృష్టితో చూస్తున్నాడు. కొనేదాలు అంటేనే పిఎంసీ స్కూల్ అంటేనే బెస్ట్ స్కూల్ అంటేనే కొనేదాల. కాబట్టి అట్లాంటివి మీరు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మీ చేతిలో ఉండేది ఏమంటే మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి, మీకు మన గ్రామానికి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులందరూ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా సార్ చెప్పండి, టెన్షన్ అస్సలు పెట్టుకోకండి. ఎవ్వరు ఫెయిల్ అవుతామని 1.001% కూడా డౌట్ లేదు మనకు. అందరూ మంచి మార్కులతో తీసుకుంటారు. అందరూ ఏ గ్రేడ్ మంచి గ్రేడ్ తీసుకొని మంచిగా పాస్ కావాలి. ఈ కార్యక్రమానికి సార్ వచ్చినందుకు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులైన మీకు శుభాభినందనలు. ఆ సరస్వతీదేవి కటాక్షం మీ మీద ఉండాలని, మంచి మార్కులతో పాస్ అయి మండల్ లెవెల్లో కానీ లేకపోతే డిస్టిక్ లెవెల్లో మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దాచిన దేవానికి స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే దాచిన దేవానికి స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన, లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వములో నన్ను నడిపించిన, అవిధేయతయే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, మాట్లాడిన దేవా నీకే స్తోత్రము. 10వ తరగతి విద్యార్థులకు అందరికీ శుభోదయం అమ్మా. మీకందరికీ శుభాభినందనలు. ఇంకా మీరు ఈ స్కూల్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, మరి ఈ 6 సంవత్సరాలు ఇక్కడ చదివినటువంటి జ్ఞాపకాలతో మీరు బయటికి వెళ్ళాలి కదా. మరి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఇంతవరకు జీవించినటువంటిది ఒక రకమైనటువంటి జీవితం. నెక్స్ట్ ఇప్పటి నుంచి మీరు కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళి బయటి ప్రపంచంలో మీ జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా
మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మీరు 10వ తరగతి పరీక్షల గురించి దేవప్రకాష్ సార్ గారు క్షుణ్ణంగా చెప్పారు, ఏ విధంగా రాయాలి. మరి తెలుగు సబ్జెక్టుకి వస్తే మీకు ఆ బిట్ పేపర్ భాషాంశాలు ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఒక ఫార్మేట్లో చెప్పినాం కదా, దాని ప్రకారం ఖచ్చితంగా అందరు దాన్నే ఫాలో కావాలి. దాని ప్రకారం రాస్తే మీకు ఒక 2-3 మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మీకు బాగా ముందు రాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పారాగ్రాఫ్లు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయొద్దండి. మీరు ఖచ్చితంగా దాన్ని బాగా చదవండి ఒక 4-5 సార్లు. అసలు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికే 15 నిమిషాలు ఉంటుంది. కాబట్టి మీరు పద్యం ఇస్తాడు, ఆ పద్యం కిందనే ప్రశ్నలు, దాంట్లోనే జవాబులు ఉంటాయి. మరి ఒక పరిచిత గద్యం ఉంటుంది, ఒక అపరిచిత గద్యం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 పారాగ్రాఫ్లు పద్యం అనేటువంటిది కానీ మీరు మిస్ కాకుండా దాన్ని వదిలిపెట్టకుండా రాసినారంటే ప్రతి ఒక్కరు 100% పాస్ అవుతారు తెలుగులో. ఇక మీకు భాషాంశంలో ఖచ్చితంగా ఒక 8 మార్కులు సులభంగా ఉండేవి ఉన్నాయి, వ్యతిరేకార్థకం వచ్చేవి ఉన్నాయి కదా. కాబట్టి మీరు అందరూ చాలా సులభంగా 10వ తరగతి తెలుగు పాస్ కావచ్చు. కాబట్టి మీరు ఆ పారాగ్రాఫ్ను మాత్రం వదిలిపెట్టకుండా ఎవరిని పక్కన వాళ్ళని చూసి రాయాల్సిన అవసరం లేదు. మీరే చదవండి. తెలుగు చదవడానికి వస్తుంది అందరికీ. వచ్చిందంటే మీకు వచ్చినట్టుగా పాస్ అయినట్టుంది. ఆ పారాగ్రాఫ్ చదివితే దాంట్లోనే జవాబులు ఉంటాయి. మీరు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టకుండా రాయండి. ఇంకా విజన్లు రాసినారు, 2 గ్రాండ్ టెస్ట్లు అయిపోయినాయి. అంతేకాకుండా మీకు పోయిన నెల నుంచి ప్రతిరోజు ఆన్లైన్లో మీకు క్విజ్ అనేటువంటిది కూడా పంపిస్తున్నాం. దాన్ని కూడా కొంతమంది చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు తెలిసి దాదాపుగా ఈసారి తెలుగులో ఒక 90% పాస్ అవుతారని అనుకుంటున్నా. అవుతారా? ఖచ్చితంగా అవుతారని అనుకుంటున్నా. బాగా ప్రాక్టీస్ చేసినారు. కాబట్టి మీరు ఈ విధంగా అందరూ పాస్ కావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీరు జీవితంలో నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ చదువుతారు కదా. మీరు ఆ యొక్క బయట ప్రపంచంలో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీతిగా, న్యాయంగా కదా. ఈ లక్షణాలన్నీ పెట్టుకొని మీరు జీవితంలో ముందుకు సాగితే మీకు, మీ తల్లిదండ్రులకు, ఈ పాఠశాలకు, ఈ సమాజానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు కదా. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక సెకండ్ చాలు. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం మంచి చేసుకుంటూ చేయాలని, మనం మంచితనంగా ఉండాలని చూస్తే మన వెనకాలనే దాన్ని చెడగొట్టడానికి 100 మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళందరినీ దాటుకొని మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి జీవితంలో మీరు న్యాయంగా, నీతిగా, నిబద్ధతగా, ఈ లక్షణాలు క్రమశిక్షణతో గురువులను గౌరవించడం, పెద్దలని గౌరవించడం అనేటువంటి లక్షణాలు కానీ మీరు అలవర్చుకుంటే మీరు జీవితంలో మీరు సాధించాలనుకున్నటువంటిది ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. మీకంటూ ఒక గోల్ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఆత్మవిశ్వాసం ఉండాలా ముఖ్యంగా అవుతారు. కాబట్టి మీరందరూ ఇక మీకు 13వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయమ్మా కదా. తర్వాత ఒక 3 రోజులు మాత్రమే ఉంటుంది టైం. ఈ 6 సబ్జెక్టులకు ఒక్కొక్క సబ్జెక్టుకు 2 గంటలు 3 గంటలు మీ ఇష్టం. ఒక ప్లానింగ్, ఆ టైం, ఆ ప్లానింగ్ ప్రకారం కాల నిర్ణయ పట్టిక వేసుకొని హెచ్ఎం సార్కు, నా తోటి ఉపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభోదయం. అందరు కూడా మంచి రంగురంగుల దుస్తుల్లో వచ్చినారు. ఏంటికి వచ్చారు ఈరోజు? సరస్వతి పూజ బాగా చేశారా? మళ్ళా ఏమో మోపిల్లలు ఏం మరుతలేరేమరా? ఎవరు మొక్కుతారే మళ్ళా? బాగా పాస్ కావాలనుకుంటున్నారు కదా. ఇక్కడ చేసినటువంటి నాతోటి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు. మీకు నా ఆశీస్సులు. సార్ చెప్పినాడు, మనదే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏం టెన్షన్ పడద్దు. ముందు ఆ సెంటర్ చేరుకోవాలి. ఆ సెంటర్ చేరుకోవడము అర్ధగంట ముందరనే చేరుకోవాలి. అంటే మామూలుగా మిమ్మల్ని పరీక్షకు అర్ధగంట ముందరనే అలౌ చేస్తారు, ఇంకా 15 నిమిషాలు. సో ముందు ఆ టెన్షన్ ఉండకూడదు. సరే మీరు ఆటో మాట్లాడుకుంటారా, లేదంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఫైట్ మాట్లాడుకుంటారా, చాయిస్ మీకే అది. సో సెంటర్ కు ముందు చేరుకోవాలి. సరే కూర్చోరా. సెంటర్ చేరుకుంటే అదొక టెన్షన్ తగ్గుతుంది.
ఎందుకంటే అక్కడ తొమ్మిది అవుతుంది, నువ్వు ఇండి ఇంకా కొరదేళ్ళు ఉన్నావు అనుకో, పోవడము అక్కడ మళ్ళా వాళ్ళు అలౌ చేస్తారో చేయలేరు తెలియదు. కాబట్టి ముందు వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు సెంటర్కి ముందుగా చేరుకోవాలి. చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలో అక్కడికి వచ్చినటువంటి ఇన్విజిలేటరే మీకు ఓఎంఆర్ షీట్ ను ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తారు. సో ఆయన చెప్పిన ప్రకారం చేయండి. మనం కోతి పనులు చేయొద్దు, ఎవరు కూడా దాని మీద ఏం ముట్టుకోవద్దు. ఆయన ఏం రాయమంటే అది చెప్తారు క్లియర్ గా. అది ఓఎంఆర్ షీట్ నీట్ గా ఫిల్అప్ చేసి రెడీగా ఉంటే ఒక 20 నిమిషాలు ఉంటుంది. మీకు అంతా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా వినండి. మొదటి రోజే బాగా వినండి, మిగతా రోజుల్లో ఈజీగా అలవాటు అవుతుంది. సో మనదే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి టెన్షన్ పడకుండా అందరూ కూడా ముందుగా సెంటర్ కు రీచ్ కావాలి. అయిన తర్వాత లోపల పేపర్ ఇస్తారు, బాగా చదువుకోండి. సారు క్వశ్చన్ పేపర్స్ బాగా చెప్పినాడు. మేము కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినాం. మన తెలుగులో స్కోర్ చేయాలి అంటే మనదే 1 మార్కు తక్కువ ఇస్తాం. 99 వరకు మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 100 మార్కులు వస్తాయి. పాస్ కావడం ఈజీ. తర్వాత భాషాంశాలు అందరికీ చెప్పాం, ప్రాక్టీస్ కూడా చేయించినాం. 32 మార్కుల భాషాంశాలు ఉంటాయి, వాటిని బాగా నిదానంగా రాయండి. తర్వాత కవి పరిచయం ఉంటుంది, తర్వాత ప్రక్రియ. ఈ ఎగ్జామ్ ఎట్లా టేబుల్స్ వస్తాయి, ఆ టేబుల్స్ ను దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఒకసారి ఈ టేబుల్ దేని గురించి వేస్తుంది, ఆ పైన టేబుల్ పైన ఉండే మ్యాటర్ రాస్తే 1 మార్క్ వస్తుంది. మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. చదివినారు, అక్కడ ఉండే దాంట్లో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదవాలి. ఆ క్వశ్చన్లు మీకు అసలు తెలిసినా లేదో ఫస్ట్ తెలుసుకోవాలి. వచ్చిన క్వశ్చన్తోనే ఆన్సర్ స్టార్ట్ చేసి రాయండి. రాని క్వశ్చన్ పట్టుకొని వినాలమ్మా రాయండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ తోనే ఆన్సర్స్ మొదలు పెట్టి రాయండి. ఇలా చేస్తే కంపల్సరీ పాస్ అవుతాం. పాస్ అవుతామని మైండ్లో పెట్టుకోండి. ఇదే నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ తిరుగుతూ ఉన్నాను. మిమ్మల్ని అడ్రస్ అయితే చేయలేదు. అడ్రస్ చేయడం అంటే ఏంటి, మీతో మాట్లాడడం. సో యూఆర్ వెరీ ఫార్చునేట్ దాట్ సార్ ఈ డిస్ట్రిక్ట్ రెడ్డి గారు, మంజులవాణి గారు, సువర్ణ మేడం గారు, వాళ్ళ ముగ్గురు రెడ్డి మేడం అంటే చూస్తాం సార్ ఉన్నారు. ఈరోజు నాకు చాలా సంతోషమైంది, వాళ్ళ ముగ్గురు వచ్చినారు. కేవలం మీ మీద ప్రేమతో. సార్ వాళ్ళు అరుస్తుంటారు, మన శ్రీనివాస్ రెడ్డి సార్ లేడు అట్లా అంటుంటాడు సార్. అక్కడ నుంచి అరుస్తుంటాడు. అంటే ఆయన ఆ అరుపులో గట్టిదనం మీరు చూస్తారు, కానీ లోపల ఉండే ప్రేమ మీకు తెలియదు. ఓకే, సో మీ మీద ప్రేమతో వచ్చినట్టు కాబట్టి మీరు అనుకున్న విధంగా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సార్ వాళ్ళు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా వినండి. మళ్ళీ మధ్యాహ్నం పరీక్ష ఉంది ఈరోజు లేదు కదా? ఓకే, మధ్యాహ్నం చిన్న కల్చరల్ యాక్టివిటీ. ఓకే సార్. సార్ జాన్సన్ సార్, my dear colleagues and outgoing SSC batch, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఫస్ట్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అంటాం. అంటే మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు సక్రమంగా ప్రారంభిస్తే మిగతాదంతా పూర్తి అయిపోతుంది. సో మీరు ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ కావబోతున్నారు కాబట్టి మీరు హాఫ్ డన్నే, ఇంకా మిగతా సగము ఈజీగా అయిపోతుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద డివోసార్స్ స్పీచ్, he spoke very softly, confidently and wish you. So when you talk with others, it should be like that. Being a district officer, but he spoke like your parent or a friend, a well-wisher. So your education only brings you a prosperous life. So don't forget it. Your education, నీ చదువు మాత్రమే నిన్ను ఉజ్వల భవిష్యత్తుకి తీసుకొస్తుంది. సో మనకు మంచి సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ విషెస్ కూడా మీకు ఉంటాయి. సో సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఏమైతే చెప్పారో ఎగ్జామ్స్ లో వాళ్ళని ఒకసారి తలుచుకోండి. గాడ్ కూడా హెల్ప్ చేస్తాడు. భయం అనేటువంటిది అవసరం లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మహబూబ్ బాషా సార్. ఇది వస్తలేదా టైం చెప్పగా అందరికీ శుభోదయం. ఎంతైనా నేటి ఫేర్వెల్ ఫంక్షన్ కి అటెండ్ అయిన అందరికీ పేరు పేరున శుభాభివందనాలు. అందరూ అన్ని చెప్పినారు, అన్ని విన్నారు కదా. నేను ఒకటే మాట చెప్తాను, ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఇక్కడి నుంచి చేయాల్సింది మీరే, మేమేం చేసేది లేదంగా. మాదంతా అయిపోయింది, మా పని అయిపోయింది. ఇక మీ పనే. ఈ 10 రోజులు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అనేది క్లియర్గా అందరు చెప్పినారు. నాకు తెలిసి మీలో ఒక దురలవాటు ఉంది, అది ఒక్కటి పోగొట్టుకుంటే ఈ 10 రోజులు కష్టపడితే ఖచ్చితంగా పాస్ అవుతాం. మళ్ళీ డౌట్ ఏం లేదు దాంట్లో. ఏంది అది దురలవాటు అంటే నిర్లక్ష్యం. మీలో నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యం అనే పదం చిన్నదే, అది చేసే గాయం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ నిర్లక్ష్యానికి చరమగీతం పాడి ఈ 10 రోజులు మీరు ఈ టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ కావాలి. ఈ మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్గా మీరు క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. 33 క్వశ్చన్లు ఉంటాయి. 33 క్వశ్చన్లో మనకు ఏం క్వశ్చన్స్ వస్తాయనేది దాంట్లో ముందు సెలెక్ట్ చేసుకోండి, టిక్కు కొట్టుకోండి. క్వశ్చన్ పేపర్లో టిక్కు కొట్టుకోండి, ఫలానా క్వశ్చన్స్ నాకు వస్తాయని చెప్పి టిక్కులు కొట్టుకోండి. క్వశ్చన్ పేపర్ చదవండి, 15 నిమిషాలు ఉంటుంది. తర్వాత మీకు బాగా గుర్తున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో అదే నంబర్ వేసి స్టార్ట్ చేయండి. ఏమి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. కాబట్టి మీరు రాయడమే ఫస్ట్ స్టార్టింగే తప్పుల తడకగా రాయొద్దండి. కొట్టేసి రుద్ది పేపర్ చినిగిపోయేంత వరకు దాన్ని వాసన లేపాకండి. పేపర్ని దయచేసి పేపర్ని ఎలా ఉంటే అలాగే ఉండి దాన్ని నీట్గా రాయడం, తప్పులు రాయొద్దండి ఎక్కువగా. కాబట్టి క్వశ్చన్స్ ఏం చేయాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏది బాగా వస్తుందో అది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక 3-4 పేజీలు మంచిగా రాసినారనుకో వాళ్ళకు అక్కడికే ఏమవుతుందంటే దాదాపుగా మీకు పాసింగ్ మార్కు దగ్గరకు వచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వాడు రాస్తాడు, బాగానే రాస్తాడు, 29, 30 మార్కులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? మొత్తం 24 పేజీల బుక్లెట్ ఇస్తారు, 30 మార్కులు వచ్చినాయి. ఇంకా 5 రావాలా మనకి పాస్ చేయాలంటే. ఎన్ని రావాలా? 5 రావాలంటే తర్వాత తప్పులున్నా సరిగా రాయకపోయినా కానీ ఉంటే కూడా మ్యాక్సిమము పరీక్ష పేపర్ దిద్దే వాళ్ళు ఆ 5 మీకు పాస్ చేయాలనే ట్రై చేస్తారు. మీరు 25 కాడున్నారనుకో 10 మార్కులు కవర్ చేయలేరు. కాబట్టి మీరు బాగా మంచిగా రాయండి, బాగా వచ్చినవి ముందు రాయండి. తర్వాత ఇంకొకటి విషయం వచ్చేసి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 12 ఉంటాయి మ్యాథ్స్లో. ఈ 12 మీరు తొందరపడి ఇష్టం వచ్చినట్టు రాయొద్దండి, అవి లాస్ట్లో రాయండి. లాస్ట్లో ఎందుకు రాయండి అంటున్నా అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీకు అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు, వస్తాయని అనుకుందాం. కాబట్టి ఆ 12 క్వశ్చన్లు లాస్ట్లో ట్రై చేయండి. మిగతా క్వశ్చన్లన్నీ బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, అందరికి గుడ్ మార్నింగ్. మీకు సారు దేవప్రకాష్ సార్ ఉదయం చెప్పినాడు ఎగ్జామ్ పేపర్ ఎట్లా, ఎగ్జామినేషన్ సెంటర్లో ఎట్లా ఉండాలా మీరు. సరే, ఇవన్నీ విషయాలు చెప్పినాడు సారు. ఇప్పుడు డిఓ సార్ కూడా ఉదయం మీకు ఒక మాట చెప్పినాడు, చదువుకుంటేనే మీకు ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి. అంటే చదువు వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుంది, సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు సారు డిఈఓ సార్ కావచ్చు, ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ కావాలంటే మనము మంచిగా చదువుకోవాలి. ఎరా మనోజ్, సరి కూర్చొని విను. ఈ టైంలో విని ఇంకా తర్వాత ఉండదులే.
కాబట్టి మీరు ముఖ్యమైనది ఏంటంటే చదువుకోవడం. సరే, ఒక మీకు మళ్ళీ క్లాస్ చెప్తామా లేదా అనేది లేదు కాబట్టి మ్యాథ్స్ పరంగా మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మేము క్లాస్లో. అరే పాస్ కావాలంటే పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ కావాలా, లేకుంటే అబవ్ యావరేజ్ ఉన్న పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎట్లా ప్రిపేర్ కావాలా అని రోజు క్లాస్లో చెప్తూనే ఉన్నాం. ఎప్పటి నుంచి మీరు 10th క్లాస్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. సరే, ఇంకొకసారి మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు పాస్ కావాలా, మన పాఠశాలలో ప్రతి ఒక్కరు పాస్ కావాలా అనేది మా ఉద్దేశం. అంటే అనుకున్నంత మాత్రాన మనమేమి పాస్ కాకపోతే కొంతన్నా కష్టపడాలి. ముఖ్యంగా మీరు మ్యాథ్స్ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మ్యాథ్స్ లో మీకు చెప్తూనే ఉన్నాం మేము, ప్రతిసారి ఒక నెల నుంచి చెప్తున్నాం. మనకి 6 గోల్డెన్ చాప్టర్స్ ఉన్నాయని చెప్పినాను. 6 ఓన్లీ 14 చాప్టర్లలో ఒక 6 గోల్డెన్ చాప్టర్స్ ఉన్నాయి. 6 గోల్డెన్ చాప్టర్స్ చదివితే కూడా మనము పాస్ కావచ్చు. రే బ్యాక్ 6 వరుణ్ లే స్టాండర్డ్ ఏంటి 6 చాప్టర్స్? ఏం 6 చాప్టర్స్ చదివితే మనం పాస్ కావచ్చు? రియల్ నంబర్స్ ఏంది? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. తర్వాత ప్రాబబిలిటీ. సరే, కూర్చో. ఏంటివి? ఒకటేంటి రియల్ నంబర్స్. మీకు తెలుసు 33 ప్రశ్నలు ఉన్నాయి. నాకు మా సార్ చెప్పినాడు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మోడల్ పేపర్ రాస్తున్నారు, ఫ్రీ ఫైనల్ రాసినారు, తర్వాత SA1 రాసినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మోడల్ కనీసం క్వశ్చన్ పేపర్ గురించైనా తెలుసు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 33. రేపు కూడా రాస్తారు గ్రాండ్ టెస్ట్, రేపు కూడా మ్యాథ్సే. 33 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 1 to 12 ఏంటివి? 1 మార్క్ క్వశ్చన్స్. మీరు 1 మార్క్ క్వశ్చన్స్ ఊరికే మల్టిపుల్ చాయిస్ అయితే ఏనా బీనా సీనా డీనా అది పెడితే సార్, ABC పెడితే సార్. ఆన్సర్ రాసేదంటే ఫిల్ ది బ్లాంక్స్ అయితే ఆ ఒక్క ఆన్సర్ ఏదో రాయాలి. 1 to 12 1 మార్క్ క్వశ్చన్స్. 13 నుంచి 13 నుంచి ఎంతవరకు? 20 వరకు. చెప్పండి, ఇంకా మీకు మార్క్ 20 వరకు 2 మార్క్స్. 20 నుంచి 28 4 మార్క్స్. 28 నుంచి 29 నుంచి 33 8 మార్క్స్. మనం పాస్ కావాలంటే మీకు చెప్తున్నావు, నేను పాస్ కావాలా మ్యాథ్స్ లో అంటే 29 నుంచి 33 ఈ 5 ప్రశ్నలు టచ్ కాదు, రాయాల. మనం 29 నుంచి 33 ఈ 5 ప్రశ్నలు రాయాల. ఎందుకు? 5 ప్రశ్నలకు ఛాయిస్ కూడా ఉంటుంది. మీకు తెలుసు, పేపర్ చూస్తూనే ఉన్నారు. 5 ప్రశ్నలకు ఛాయిస్ కూడా ఉంది. నేనేం చెప్తున్నా, ప్రతిసారి మీకు 5 చాప్టర్స్ మాత్రం మీరు పాస్ చాలు. మీకు ఎక్కువ బర్డను, ఎక్కువ బరువు ఇదంతా వద్దు. మీరు 14 చాప్టర్లు వద్దురా నాయన, 6 చాప్టర్లే. రియల్ నంబర్స్ చూడండి, ఏంటి మీకు తెలుసు. ఇరేషనల్ నంబర్ అంటున్నాం, సగం సగం రాస్తున్నారు, పూర్తి క్వశ్చనే రాయరు. ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం స్టాటిస్టిక్స్ అంటున్నాం, మీన్ మీడియన్ మోడ్ అని మొత్తుకుంటూనే ఉన్నాం, ఫార్ములా చేపిస్తున్నాం, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడం. ప్రాబబిలిటీ అంటున్నాం, ప్రాబబిలిటీలో కార్డ్స్ రాసినారు, EFKలకు రాసినారు. తర్వాత గ్రాండ్ టెస్ట్ లో రాశారు. ఇంకా మనం ఆల్రెడీ 3 మోడల్ పేపర్స్ అందరూ సార్ చెప్పినాడు, నేను చెప్పిన. తర్వాత మీరు కూడా ప్రతి క్వశ్చన్ రాసినారు. 8 మార్క్స్ క్వశ్చన్స్ 15, 16, 17 ఏ చాప్టర్ లో నుంచి వస్తుంది, ఏ క్వశ్చన్ వస్తుంది అనేది కూడా మీకు తెలుసు. వచ్చేటి కూడా అవే, మన కొత్తగా ఏం రావు. నెక్స్ట్ మనకు సైన్స్ చదవడం కష్టమని 2 బొమ్మలు ఇచ్చినాడు. ఎక్కువ శ్రమ పడుతున్నారు వీళ్ళని. ఏంటి డయాగ్రామ్స్? ఒకటి రే డయాగ్రామ్స్ ఒకటి ఉంది, ఎలక్ట్రిక్ అక్కడ నుండి సహాయం. డీటెయిల్ మాత్రం లేకుండా చూసుకోండి, అందరూ పాస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మీకు అందరికి కూడా వాటి కంగ్రాచులేషన్స్, అదేవిధంగా శుభాకాంక్షలు. ఎందుకు కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా అంటే మీరందరూ కూడా పాస్ కావాలి, 100% పాస్ అవుతారని మా నమ్మకం. ఆ విధంగా మీరు చదవాలి. చదివేది అయిపోయింది కదా, లాస్ట్ స్టేజ్లో ఉండాలి. ఇక్కడ గ్రాండ్ టెస్ట్ దగ్గరికి వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ అంతా చదివింటారు. సరే లాస్ట్ స్టేజ్లో ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా ఒకసారి అంతా కూడా మేము అంత నమ్మకం మేము పాస్ అవుతామని అందరికి కూడా. సరే, అన్ని సబ్జెక్టులు మొత్తం 6 సబ్జెక్టులు 7 పేపర్లు కదా. 7 పేపర్లా ఎగ్జామ్ రాసి ఎన్ని పేపర్లు మీరు? పిఎస్ పేపర్ 2 కదా, పేపర్ 2 పిఎస్ పాస్ కావడం సులభమే అనిపిస్తుంది. కానీ పోయినసారి మ్యాథ్స్ కంటే కూడా మ్యాథ్స్ కష్టం అనుకున్నాం, మ్యాథ్స్ కంటే కూడా సైన్స్ ఎక్కువ ఫెయిల్ అయినారు. ఎందుకు? ఇంతకుముందు బాగానే అవుతుంది, ఇంతకుముందు అన్ని పాఠశాలలో మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి వీడ్కోలు మీరు పాఠశాల వాతావరణంలో ఉండి ఒక 10 రోజుల్లో మన పాఠశాల వాతావరణం మరి ఈ పాఠశాల వాతావరణం అనేటువంటిది మీకు ఎన్నో అనుభవాలు నేర్పించింది. ఈ అనుభవాల్లో మీరందరూ కూడా చాలా మంచి స్నేహితులుగా ఉంటారు. మరి ఈ స్నేహం అనేటువంటిది పాఠశాల బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే కొనసాగించుకోండి. మీరు ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ అయిన తర్వాత అంటే ఇంకా మీరు 33 క్వశ్చన్స్ ఈ మిగతా సబ్జెక్ట్లో, బయాలజీ ఫిజికల్ సైన్స్ లో 17 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీరు కొన్ని రాసిస్తారు, ఇంకా కొన్ని గుర్తుకు రాలేదు, వెంటనే ద ఎండ్ అనేటువంటిది రాసి సైన్ చేయించుకోవద్దు. చివర్లో అంటే మీకు ఇంకా టైం ఉంటుంది, అప్పుడే ఎగ్జామ్ అయిపోయింది అనేటువంటిది చేసుకోవద్దండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా గ్యాప్ కూడా ప్లేస్ ఇచ్చి ద ఎండ్ అనేటువంటిది రాసి విగ్నేచర్తో సైన్ చేయించుకోండి. అదొకటి. ఓఎంఆర్ షీట్ మెయింటెనెన్స్ అనేటువంటి ఓఎంఆర్ షీట్ లో రఫ్ వర్క్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఓఎంఆర్ షీట్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఒక కాకి చెట్టు పైన కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. చూడండి, ఒక కాకి బాగా ఎంజాయ్ చేస్తుంది, ఏం పని చేయదు, నిద్రపోతుంది చక్కగా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుంది. అదే చెట్టు కింద ఒక కుందేలు కూడా ఉంది. కాకిని చూసి ఈ కాకి రోజు బాగా ఎంజాయ్ చేస్తుంది, చల్లగా నిద్రపోతుంది, ఏ పని చేయడం లేదు, ఎవరన్నా ఒకరు తెచ్చేస్తే ఆహారాన్ని తీసుకుంటుంది. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, కాకి వెళ్ళింది. కాకి బాగా నేను కూడా నీలాగా నిద్రపోతా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అంటే, చేయి నీ ఇష్టం, అది నాకు వచ్చింది కాబట్టి నేను చేస్తాను. అయితే ఆ కుందేలు నిజంగానే హ్యాపీగా అది కూడా నిద్రపోతాడు. నిద్రపోతుంటే పక్కనే పోయేటువంటి ఒక నక్క నాకు ఈరోజు చక్కగా ఆహారం దొరుకుతుందని కుందేలు ఏం చేసింది, వెంటనే చంపి తినేసింది. స్టోరీ అయిపోయింది. ఇది కష్టపడకుండా ఉంది కానీ బలి కాలేదు. కుందేలు కష్టపడకుండా ఉంది కానీ బలైంది. అంటే కష్టపడకుండా ఉంటే నక్కతో ఆహారంగా తన జీవితాన్ని బలి తీసుకుంది. మరి కాకి ఎందుకు సేవ్ అయింది అక్కడ అంటే, కాకి ఉన్నటువంటి పొజిషన్ ఎలాంటిది, చెట్టు పైన ఉంది. అంటే మనం ఎప్పుడైనా కూడా కష్టపడితే పైన మన స్థాయి పైన ఉంటే కనుక మనం సేఫ్ జోన్ లో ఉంటాము.